జిల్లాలోని ఆయిల్ ఫామ్ సాగు అత్యంత లాభదాయకమని, సాగు చేయడానికి పెద్ద ఎత్తున రైతులు ముందుకు రావాలన్నారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి. రైతులు 3 సంవత్సరాలు ఆయిల్ ఫామ్ సాగు చేస్తే 4వ సంవత్సరం నుంచి ఆదాయం వస్తుందని చెప్పారు. ఈ 3 సంవత్సరాల కాలంలో మొక్కల ఎదుగుదలకు ఇబ్బంది కలగకుండా అంతర పంటలు వేసుకునే అవకాశం కూడా ఉందని తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని దుంపలపల్లి గ్రామ శివారులో ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతు చింతరాజు వ్యవసాయ క్షేత్రంలో 12 ఎకరాల విస్తీర్ణంలో జిల్లా కలెక్టర్ ఆయిల్ ఫామ్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా రైతులు చింతరాజు, నల్ల శ్రీనివాస్, మణికంఠ తదితరులు కలెక్టర్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 14,200 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కువ మంది రైతులు వరి సాగుపై ఆధారపడుతున్నారని, 4 నెలల తర్వాత వచ్చే ఆదాయం ఆశించినంతగా ఉండదని పేర్కొన్నారు. రైతులు తమ వ్యవసాయ భూమిలో కొంత భాగంలో వరి సాగు చేసి మిగతా భూమిలో పంట మార్పిడి విధానంలో కూరగాయలు, తోటల పెంపకం, పండ్ల తోటలు, ఆయిల్ ఫామ్ వంటి పంటలను సాగు చేయాలని సూచించారు. ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్నదని, రైతులకు ఎకరాకు సుమారు 50,000 వరకు సబ్సిడీ రూపంలో మొక్కలు, డ్రిప్ సిస్టమ్ మెయింటెనెన్స్ కోసం అందజేస్తుందని తెలిపారు. ఇప్పటికే ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులు తమ అనుభవాలు, లాభాలను ఇతర రైతులతో పంచుకొని వారిని ప్రోత్సహించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సువర్ణ, తహసీల్దార్ సంజీవ్, ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు. జిల్లా రైతులందరికీ కూడా నా విజ్ఞప్తి అండి. ముఖ్యంగా అందరూ హ్యాబిట్గా అందరూ కూడా వరి వేస్తున్నారు. ఎక్కువగా అందరూ వరి వేయటం వల్ల ప్రయోజనం ఉండదండి. ఎందుకంటే మనకి 4 నెలల వరకు వచ్చే 4 నెలల వరకు కష్టపడితే వచ్చే ఆదాయం వరిలో మనకు తక్కువ. ఫుడ్ సెక్యూరిటీ కోసం వరి అవసరమే, కానీ అందరూ కూడా వరి మాత్రం సాగు చేయడం అనేది అంత ఉపయోగకరం కాదు రైతుల దృష్ట్యా కనుక ఆలోచిస్తే కనుక. అందుకని రైతులు కొద్దిగా వరి వేసుకొని మిగతా పొలాలన్నింటినీ కూడా వాళ్ళు క్రాప్ అనేది చేంజ్ చేయాలండి. అంటే ఏం లేదు, ఇంకొకటి హార్టికల్చర్ పోవచ్చు, వెజిటబుల్స్ చేసుకోవచ్చు, అదే రకంగా ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ పెంచుకోవచ్చు, ఆయిల్ పామ్ కూడా పెంచుకోవచ్చు. ముఖ్యంగా గవర్నమెంట్ ఆయిల్ పామ్ని బాగా ప్రమోట్ చేస్తుందండి. రైతుకి ఎకరానికి ఒక 50,000 రూపాయల వరకు రకరకాల ప్లాంట్ కాస్ట్ నుంచి సబ్సిడీ కానివ్వండి, డ్రిప్ కానివ్వండి, అలాగనే మెయింటెనెన్స్ కాస్ట్, ఇంకొకటి ఫామ్ ఫండ్స్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి 50,000 రూపాయలు రైతుకి అందుతున్నాయి. కాబట్టి రైతులు ఒక 3 సంవత్సరాలు కంటిన్యూస్గా కనుక ఈ ఆయిల్ పామ్ సాగు చేసుకుంటూ 3 తర్వాత వాళ్ళు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. మధ్యలో కూడా వాళ్ళు ఇంటర్ క్రాపింగ్ వేసుకొని వాళ్ళకి ఇష్టమైన ఇంటర్ క్రాపింగ్ అంటే ఏంటి, ఈ రూట్స్ దెబ్బతినకుండా ఇంటర్ క్రాపింగ్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంది. కొంతమంది అరటి పెట్టుకుంటారు, కొంతమందినేమో మినుములు, లేకపోతే పెసర్లు, లేకపోతే మొక్కలు, రకరకాల కూరగాయలు, వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటుంది, ఆ సాయిల్ దేనికి కనుక అవకాశంగా ఉంటుంది అనుకుంటే ఆ రకాల పంటలు సాగు చేసుకుంటూ కూడా వాళ్ళ ఆదాయాన్ని పొందొచ్చు. తర్వాత 3 సంవత్సరాల తర్వాత రకరకాల అరికానట్ కానివ్వండి, ఇంకేం పెడతారమ్మా, కోకో కానివ్వండి, రకరకాల పంటలతో ఆదాయం సంవత్సరం మొత్తం కూడా పొందొచ్చు. అంటే ఏంటి, మనకి ఈ ఆయిల్ పామ్ అనేది కంటిన్యూస్గా కాదంటే సంవత్సరానికి అయితే మినిమం 1,00,000 రూపాయలు అయితే ఆదాయం వస్తుంది. సంవత్సరానికి 1,00,000 రూపాయల పైనే వస్తుంది. కానీ మళ్ళీ మధ్యలో కూడా ఆదాయాన్ని పొందాలి అంటే రకరకాల పంటల మధ్యలో కూడా సాగు చేసుకుంటూ ఇంటర్ క్రాపింగ్ చేసుకుంటూ వాళ్ళు మంచిగా అత్యధికంగా ఆదాయం పొందొచ్చు. పొందినప్పుడు తప్పకుండా రైతులకి వాళ్ళకు కూడా ఉద్యోగస్తులతో పాటు సమానమైన ఆదాయం లభించే అవకాశం ఉంది. ఇప్పుడు దయచేసి రైతులందరూ కూడా ఈ క్రాప్ చేంజ్ అనేది కనుక చేసుకోవాల్సి ఉంటుంది. క్రాప్ డైవర్సిఫికేషన్ అంటారు. ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ అదే చేస్తే కనుక రైతులకి ఎక్కువ ఆదాయం పొందుతారు.